హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్. మరి దీంతో అయిన ఫేట్ మారుతుందో లేదో. పెద్ది ఉత్తరాంధ్ర రైట్స్ ఎలా ఉన్నాయి, వర్స్ట్ రికార్డ్ తో క్లోజ్ అయిన ఉన్న ఆ ఫిలిం, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మంచి టాపిక్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ మార్చి 30 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ సినిమా. మొన్న సినిమా ఇండియాలో రన్ ఎప్పుడో క్లోజ్ చేసుకోగా నార్త్ అమెరికాలో రీసెంట్ గా రిలీజ్ అయింది అండ్ $1500 మాత్రమే కలెక్ట్ చేస్తూ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సినిమా. అంటే అట్లీస్ట్ మినిమం టికెట్లు కూడా తెగలేదు. దేనికి పనికి రాకుండా పోయిన రీ రిలీజెస్ లో ఈ సినిమా కూడా ఒకటి. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ గారు చేయట్లేదనేది కన్ఫర్మ్ అవగా డైరెక్ట్ తెలుగు డబ్బుడ్ వర్షన్ తోనే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలతో తెలుగు స్టేట్స్ ని కూడా షేక్ చేసిన రాశ్రీ సినిమాస్ వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అప్పట్లో ప్రేమ పౌరాలు, ప్రేమలయం వంటి ఎన్నో సినిమాల్ని వీళ్ళే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ పెద్ది సినిమాకి ఇప్పటికే చాలా చోట్ల బిజినెస్ లాక్ అవగా ఇప్పుడు మెగా హీరోలకి స్ట్రాంగ్ జరిగిన ఉత్తరాంధ్రలో కూడా లాక్ కానుంది. ఇప్పటికైతే ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి ఉత్తరాంధ్ర కోసం 23 కోట్లయితే కోట్ చేస్తున్నారు. ఇది హిట్ అయిన మెగా హీరోల సినిమాలకి ఈక్వల్ నెంబర్. హిట్ అయితే ఈ సినిమా కూడా చాలా పెద్ద నెంబర్లే పెడుతుంది. బట్ తేడా కొట్టిందంటే సగం కూడా రికవర్ చేయడం కష్టం. అయితే ప్రెజెంట్ సాయి కోరపాటి అండ్ గాయత్రి ఫిల్మ్స్ వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. రాధికా గారు తాయికి జై సినిమాతో ఒక సెన్సేషనల్ బెంచ్ మార్క్ ని దాటేశారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50 కోట్ల మార్క్ ని దాటేయగా తమిళనాడులో 40 కోట్ల మార్క్ ని దాటేస్తూ 42 కోట్ల పైన గ్రాస్, కర్ణాటకలో 3.5 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 48 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 78 లక్షలు కలెక్ట్ చేయగా ఇండియాలో గ్రాస్ 46.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 10 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 56.5 కోట్ల గ్రాస్ ని అండ్ 25 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ తమిళనాడులో టైర్ 2 హీరోలు కూడా 40 కోట్ల గ్రాస్ కొట్టడానికి నానావస్థలో పడుతుంటే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 60-70 కోట్ల వరకు వెళ్లేలా కనిపిస్తుంది. రాధికా గారు ఇచ్చిన స్ట్రోక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సల్మాన్ ఖాన్, వంశీ పైడపల్లి కాంబినేషన్ లో దిల్రాజ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్రాజ్ చేస్తున్న అతి కొద్ది పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. అయితే వంశీ పైడపల్లి వారసుడు సినిమా తర్వాత ఆమిర్ ఖాన్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. బట్ అదైతే ఆగిపోయింది. ఆ సినిమా సబ్జెక్ట్ ఇదే కాదనేది ప్రస్తుతానికైతే డౌట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని సమ్మర్ లో స్టార్ట్ చేసి 2027 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్ బ్యాటిల్ ఆఫ్ కల్వన్ సినిమా ఒకటే సల్మాన్ నుంచి రాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ అయితే ఒక మంచి షెడ్యూల్ ని RFC లో ప్లాన్ చేసుకున్నారు. ఈ షెడ్యూల్ అయితే ఒక 10 రోజుల పాటు కంటిన్యూస్ గా ఉండబోతున్నాగా ఇది అయిపోయిన తర్వాత అంటార్కిటికాకి అయితే వెళ్ళబోతున్నారు. అక్కడ ఒక మేజర్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఎన్ని రోజులు ఉంటారనేది పక్కన పెడితే ఒక 1 వీక్ పాటు కంటిన్యూస్ గా వర్క్ అయితే ఉంటుంది. డేట్లన్నీ వేస్ట్ కాకుండా ప్రాపర్ ప్లానింగ్ తోనే వెళ్తుంది మూవీ టీమ్. ఇక ప్రెజెంట్ ప్రభాస్ స్పిరిట్ మూవీతో బిజీగా ఉండగా ప్రెజెంట్ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ అయితే తీస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగులో ఒక పెద్ద స్టార్ తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా ఎక్కడా జంక్ లేకుండా ఒక నార్మల్ మూవీకి చేసినట్టే చేస్తున్నాడు. ఇక ఇదే అయిపోయిన తర్వాత ప్రభాస్ అండ్ తృప్తి దిమ్మెలపై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు, అది కూడా భారీ సెట్ లో. ఇక ప్రభాస్ నుంచి ఫస్ట్ రిలీజ్ కాబోతుంది ఫౌజీ సినిమా కాగా ఈ సినిమాని దసరా రిలీజ్ కే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దసరాకి చాలా సినిమాలు కచ్చి వేసుకున్నాయి. బట్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలా వరకు సినిమాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రేంజ్ లో ఉండగా 1940s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. అండ్ ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ కాస్టే ఉన్నారు. ఇక ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ అండ్ జయప్రద ఇలా చాలా ఇంట్రెస్టింగ్ కాస్టే ఉండగా సినిమాని October 16 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది మూవీ టీమ్. సరిగ్గా దసరా హాలిడేస్ లో చాలా బెస్ట్ డేట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అవ్వాలంటే OTT లాక్ అవ్వాలి. OTT లాక్ అవ్వాలంటే ఫస్ట్ కంటెంట్ ఏదో ఒకటి బయటికి రావాలి. అండ్ ఇప్పుడప్పుడే కంటెంట్ అయితే బయటకు వదిలేలా మూవీ టీం కనిపించట్లేదు. అట్లీస్ట్ ఉగాదికైనా ఒక లుక్ అయినా రిలీజ్ చేస్తారని కోరుకుందాం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే మెడ మీద చేస్తే తొడగొట్టినట్టే సాంగ్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ట్రోల్స్ ని ఎదుర్కోగా ఆ ట్రోల్స్ ని చూసిన మూవీ టీం సినిమాలో సాంగ్ ని తీసేసామని చెప్పుకొచ్చారు. బట్ కట్ చేస్తే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవ్వరు అంటూ మళ్ళీ సాంగ్ ని తీసుకొచ్చి సినిమాలో యాడ్ చేశామని చెప్పారు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ సినిమా రన్ టైం చూస్తే 2 గంటల 33 నిమిషాల రేంజ్ లో ఉండగా ఫస్ట్ హాఫ్ 1 hour 11 minutes and 30 seconds, సెకండ్ హాఫ్ వచ్చి 1 hour 22 minutes అయితే ఉండబోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఫైనలీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సాంగ్ రేపు రాబోతుండగా ట్రైలర్ పై కూడా అఫీషియల్ గా డేట్ అయితే రిలీజ్ చేసింది మూవీ టీమ్. March 14 ఈవినింగ్ అయితే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. సినిమాపై హైప్ ని పెంచుతుందా లేకపోతే మొత్తం డెడ్ చేస్తుందా అనేది ట్రైలర్ పైన బేసే ఉంది. చూడాలి ఎలా కట్ చేశారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ దురంధర్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.